హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తాజా సమాచారం అయితే వచ్చిందండి. బ్రేకింగ్ న్యూస్. సో కీలక ఆదేశాలు అయితే ప్రభుత్వం జారీ చేసింది. ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవడం, దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఎన్నికల కోడ్కి ఒకరోజు ముందు పదోన్నతులు అండి. సో జూనియర్ లెక్చరర్గా లేకపోయినా ప్రిన్సిపల్గా పదోన్నతులు అయితే కల్పించింది ప్రభుత్వం. అలాగే హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన ప్రక్రియ అండి. సో ఈ ప్రక్రియ ఏంటో తెలుసుకుందాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పదోన్నతులలో జరిగిన అక్రమాల్లో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయండి. సో ఎన్నికల కోడ్కు ఒకరోజు ముందు హడావిడిగా అయితే లెక్చరర్ల నుంచి ప్రిన్సిపల్గా 197 మంది పదోన్నతులు కల్పించారు. సో దీనిపై ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రొసీడింగ్స్ని అయితే సస్పెండ్ చేసిందండి హైకోర్టు. సో ఇంటర్మీడియట్ విద్యాశాఖ హడావిడిగా చేసిన పదోన్నతుల్లో అనేక వింతలు చోటు చేసుకున్నాయంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రక్రియలో ఒక కీలక ప్రజాప్రతినిధికి ఆయన వద్ద పనిచేసే పిఏకు భారీగా ముడుపులు ముట్టినట్టుగా ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. కాబట్టి జోన్ 3లో కరుణశ్రీ అనే తెలుగు జూనియర్ లెక్చరర్ పదోన్నతులపై అయితే డిగ్రీ కళాశాల లెక్చరర్గా వెళ్ళిపోయాడు. కానీ ఇంటర్మీడియట్ విద్యాశాఖ మాత్రం ఆమె జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నట్లు పదోన్నతులు కల్పించింది. ఇక్కడే మనం తేడా గమనించవచ్చు. సో కాబట్టి సీనియారిటీ జాబితా రూపకల్పనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, పాత డేటా ఆధారంగా పదోన్నతులు కల్పించడం, ఇలాంటి తప్పిదాలు అనేకం చోటు చేసుకున్నాయి. కాబట్టి సాధారణంగా పదోన్నతులు ఇవ్వాలంటే ప్రిన్సిపల్ నుంచి లెక్చరర్ వరకు కూడా ఈ విధంగా సీనియారిటీని బేస్ చేసుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే పాత డేటాను ఆధారం చేసుకుని ఇవ్వడం జరిగింది. కాబట్టి అవకతవకలు ఎదురయ్యాయి. దీన్ని హైకోర్టు అనేది కొట్టివేసిందండి. సో ఈ ఉత్తర్వులను అయితే నిలిపివేస్తున్నట్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఇదే అండి ఏపీ ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం ఇప్పటి వరకు ఉన్నది. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి తాజా సమాచారం కోసమైనా మన పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.